ఓం శ్రీమాత్రే నమః. జూన్ 17 ఏకాదశిలోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇదే. ఖచ్చితంగా చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ 2024వ సంవత్సరం జూన్ 17వ తేదీన ఎన్నో శక్తులు కలిగిన ఏకాదశి. ఈ ఏకాదశి లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో పలు మార్పులు జరగబోతున్నాయి. దీనితో పాటుగా ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి మార్పులు చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో రానున్న రోజుల్లో కలిసి వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఏంటి? ఎలాంటి విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి? వీరు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటి? అన్న దాని గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక శని గోచారం 4వ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులు చదివే విద్యాలయాల్లో కానీ చదివే ప్రాంతాల్లో కానీ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకు ఈ విధమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల కారణంగా కానీ లేదా వారి వ్యక్తిగత ఆసక్తి వల్ల కానీ ఇది జరుగుతుంది. అయితే కొత్త ప్రాంతాల్లో ఇమడలేక కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, చదువును నిర్లక్ష్యం చేయడం వంటివి జరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మీ చదువు విషయంలో మీరు చాలా నష్టాన్ని చూస్తారు. ఉండగా మీ చదువుపై ఆసక్తిని కోల్పోతారు. కాబట్టి చదువు విషయంలో జాగ్రత్త తీసుకోండి. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎంత కష్టంగా ఫీల్ అయినప్పటికీ కూడా చదువుని మాత్రం వదిలిపెట్టకండి. పరీక్షల విషయంలో కూడా మంచి ఫలితాల్ని చూడగలుగుతారు. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా మీరు పరీక్షలు సరిగ్గా రాయకపోవడం వంటివి కూడా జరుగుతాయి. కాబట్టి మీ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మీ బద్ధకాన్ని పక్కన పెట్టి చదివితే కనుక ఈ సమయంలో మంచి ఫలితాలే చూడగలుగుతారు. మీ చదువు అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య స్థితి పరంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక 4వ ఇంట్లో శని గోచారం ఉంటుంది. కాబట్టి పని ఒత్తిడి కారణంగా మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము, ఎముకలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం వలన ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగా చేయడం కూడా చాలా మంచిదిగా చెప్పవచ్చు. కొన్ని పద్ధతుల్ని కూడా తప్పనిసరిగా పాటిస్తే మీ అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటికి రాగలుగుతారు. గురువు గోచారం అనేది ఒక విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. నిర్లక్ష్యం మాత్రం చేయకండి. మీ నిర్లక్ష్యం కారణంగా మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా కనుక జాగ్రత్తలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు చూడగలుగుతారు. గురువు గోచారం అనేది అనుకూలంగా ఉండటం కారణంగా ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ కోపం కానీ తగ్గి ప్రశాంతంగా మారుతారు. అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్య కూడా తొలగిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడటం, అలాగే బంధువులు లేదా మిత్రుల యొక్క సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలగటం వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారడం కానీ కొత్త ప్రదేశానికి మారటం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. 7వ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది. దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల బంధుమిత్రులు రావడం మరియు కుటుంబం అంతా ఆనందంగా ఉండడం జరుగుతుంది.
మీరు అవివాహితులయ్యుండి వివాహం గురించి ఎదురు చూస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్టయితే ఈ సమయంలో సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే 5వ ఇంట్లో రాహుగోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. వారు మొండిగా మీ మాట వినకుండా తయారవ్వడం కానీ లేదా వారిలో కోపం, ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపై కోపగించకుండా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. మీరు మీ పిల్లలపై చేయి చేసుకోవడం కానీ, వారిని తిట్టడం కానీ చేస్తే కనుక వారు ఖచ్చితంగా నిరాశకి లోనవుతారు. చాలా బాధపడతారు. వారికి ఇంకా కోపం కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్టయితే గురువు గోచారం 7వ ఇంట్లో ఉండడం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మీ వృత్తి వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. మీ వృత్తి వ్యాపారంలో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. గురువు దృష్టి లాభస్థానంపై ఉండడం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సాధించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు. డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురువు దృష్టి లగ్నంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనలు, పనులు మీకు లాభాన్ని ఇచ్చిపెడతాయి. ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు కొనుగోలు చేసే అవకాశం కూడా అధిక శాతం కనిపిస్తుంది. ఒకవేళ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్టయితే కనుక అది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్టయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగం పరంగా మీ ఉద్యోగ పరిస్థితిలో మార్పు వస్తుంది. వేరే ఉద్యోగం రావడం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది. పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. గురువు దృష్టి లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభం కలిగించే విధంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క పని ఒత్తిడి నుండి పూర్తిగా బయటికి వచ్చి ఉత్సాహంగా మీ జీవితాన్ని మీరు ముందుకు గడపబోతున్నారు. ముఖ్యంగా మీ పై అధికారుల యొక్క సహాయం కానీ, మీ వృత్తిలో మీరు అభివృద్ధి చెందేందుకు వారు బాగా సహాయం చేస్తారు. గురువు గోచారం 7వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. గురువు దృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారం పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయమవుతాయి. వ్యాపార రీత్యా కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతూ ఉంది. చూశారు కదా, జూన్ 17 ఏకాదశి లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఏర్పడబోయే ఫలితాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.